నేను నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కెమెరామ్యాన్ ప్రతి ఒక్కరు చూడకపోతే ప్రామిస్ చేస్తున్నాను, మీకు నచ్చకపోతే అప్పుడు చెప్పండి. నిజంగా చాలా అమ్మతోడు చాలా బాగుంది భయ్య. కోర్ట్ సినిమా ఫెనామినల్ అనమాట. చాలా 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 రోజుల తర్వాత ఇది సీతారామం సినిమా తర్వాత ఒక మంచి ప్యూర్ సినిమా వచ్చిందంటే నేను ఇదే చెప్తాను అనమాట. ఎందుకంటే ఇది సినిమా కాదు, 4 పాటలు 4 ఫైట్లు ఉంటే సినిమా అనుకుంటారు కాదు, మంచి కంటెంట్ ఉండాలి. అరే ఏం తీసినాడు, దిమాగ్ పెట్టినాడు, కొంచెం అన్న మాట మీద నిలబడ్డాడు. అరే అది వేరే అన్న, వేరే సినిమా గురించి చాలా మంచి చెప్పాడు అన్నాడు మెసేజ్. 10th నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎవడైనా కానీ యుద్ధం వాడిపోయే సినిమా అనమాట. ఎందుకంటే ఎవరో కూడా మిస్ ఫైర్ కింద 18 లోపు ఎవడో కూడా లవ్ చేయొద్దు. శివాజీకి ఒక లైఫ్ ఇచ్చాడు అనమాట డైరెక్టర్. చాలా చాలా గ్రేట్. ప్రియదర్శి కూడా అరే కొన్ని క్యారెక్టర్స్ అసలు ఇది లేకపోతే ఫ్లాప్ అనుకుంటాం కదా, అలాగే ఉందన్నమాట. ప్రియదర్శి లేకపోతే సెకండ్ సినిమా లేదు. చాలా బాగుంది బ్రో, గూస్ బంప్స్ వచ్చినాయి చాలా చాలా సీన్స్ కి అనమాట. చాలా మంచి సినిమా. దీని గురించి తక్కువ మాట్లాడాలి, ఎక్కువ చెప్పుకోవాలి. అరే హీరోయిన్ హీరో కాదు, 2 క్యారెక్టర్స్ అంతే. ఇద్దరు మధ్యన ఫైట్. ఆ ఫైట్ అన్నది ఏంటి? ఎస్ఆర్ నో వద్దా? హీరో సెకండ్ హాఫ్ లో నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రాదు, అంతకు మించి ఇంకేం. ఫస్ట్ హాఫ్ లో కూడా 2-3 సార్లు మాట్లాడతాడు అంతే. అసలు లాగ్ కాదు. ఇంకా ఇంకొంచెంసేపు ఉండే. నాకు మాత్రం ఎండింగ్ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంది అనిపించింది. ప్రతి ఒక్క ఎంగేజ్ లో ఉన్నవాడు అదే కోరుకుంటాడు. కానీ ఆఫ్టర్ 18 తర్వాత వాడు హక్ చేసుకుంటాడు. అరే కిల్డిట్ అయ్యా, ఇదే నా 18 సంవత్సరాలు బర్త్డే, 18th బర్త్డే ఉంటది, అప్పుడు హక్ చేసుకుంటాడు. అరే అమ్మలంగా ఏం తీసినాడా, ఆడు తీసినోడికి యాక్చువల్ దిమాగ్ పెట్టాలన్నమాట. నాని ఉట్టిగానే ఏది పెట్టాడు అనమాట. ఉట్టిగానే దేని మీద రాయుడు. అరే గేమ్ చేంజర్ కాదు. నిన్నేదో వచ్చింది దిల్రూబా అమ్మ సినిమా, ఎందుకు తీస్తాడు అర్థం అవదు. నాకేం నచ్చలేదు రాత్రి చూసిన సినిమా దిల్రూబా. ఆడికి నాకేం అర్థం. 200-300 సినిమాలు తీస్తే గొప్ప కాదండి. 200 సినిమాల్లో ఒకటే తోపు ఉంటే గొప్ప. నాకైతే ఆ సినిమా అస్సలు నచ్చలేదు దిల్రూబా. కోర్టు మాత్రం గుద్దాలాడు. అరే నాకు నచ్చలేదు. అరే ఆర్టిస్టులు కాదండి, క్యారెక్టర్స్ అంతే. క్యారెక్టర్స్